తెలంగాణకు భారీ పెట్టుబడులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఐటీ పరిశ్రమల శాఖ దుద్దిల్ల శ్రీధర్ బాబును సీఎం అభినందించారు. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉండటంతో పాటు తయారీ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పేర్కొన్నారు. స్లోవాకియా, అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థలు తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. క్లీన్ ఎనర్జీ రంగంలో కీలక అడుగుగా స్లోవాకియాకు చెందిన న్యూక్లియర్ ప్రొడక్ట్స్ సంస్థ తెలంగాణలో స్మైల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ అభివృద్ధికి ఏఈఐ సమర్పించింది. 6,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టాలని సంస్థ ప్రతిపాదించింది. గరిష్టంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్ తెలంగాణ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు మైలురాయిగా మారనుంది. దావోస్ లో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో న్యూక్లియర్ ప్రొడక్ట్స్ సంస్థ ప్రతినిధులు ప్రాజెక్టు రూపురేఖలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు. 2047 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించడమే రాష్ట్ర దీర్ఘకాలిక దృష్టికోణమని ఆయన తెలిపారు. స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్ కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంతో న్యూక్లియర్ ప్రొడక్ట్స్ సంస్థ ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం పెట్టుబడి విలువ 600 మిలియన్ యూరోలు కాగా భారత కరెన్సీలో ఇది సుమారు 6,000 కోట్లకు సమానం. ఇదే సమయంలో విమానయాన రంగంలో మరో భారీ పెట్టుబడికి అమెరికాకు చెందిన సర్గాడ్ సంస్థ ముందుకు వచ్చింది. తెలంగాణలో విమానాల మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హాల్ కేంద్రం ఏర్పాటు చేయడానికి 1,000 కోట్ల పెట్టుబడితో రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. వచ్చే 3 నుంచి 5 ఏళ్లలో దశల వారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. దావోస్ లో సర్గాడ్ సంస్థ వ్యవస్థాపకుడు సీఈఓ శ్రీనివాస్ తోట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణలో ఏరోస్పేస్ రంగానికి అనువైన వాతావరణం ఉందని, ఎంఆర్ఓ కేంద్రానికి రాష్ట్రం ఉత్తమ గమ్యస్థానమని సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.